స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ ఎల్లవేళలా వారి సలహా సూచనలు అందిస్తున్న సీనియర్ జర్నలిస్టు శ్రీ కోడగి దేవదేవన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ముకుందరెడ్డి గారు చెప్పినట్టు సభాధ్యక్షులు, సమాచార వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపాధ్యక్షులు ఆర్టీఐ కృష్ణారెడ్డి గారు, మన ముఖ్య అతిథి విద్యార్థి దశ నుండే ఎన్ఎస్సీ నాయకుడిగా ఎదిగి విద్యార్థి సమస్యపై పోరాటం చేయడం కాకుండా అంచెలంచెలుగా ఎదిగి ప్రజా సమస్యల యొక్క పోరాటం సాగిస్తూ ఉమ్మడి రాష్ట్రాల సమాచార చీఫ్ కమిషనర్గా అనేక అనుభవాలు గడించిన, అనేక మంది పేద సమస్య పరిశీలించిన డాక్టర్ వర వెంకటేశ్వర గారు, మన మున్సిపల్ చైర్మన్ యంగ్ డైరెక్టర్ గురి శ్రీనివాసరెడ్డి గారు చెప్పే రెండు విషయాలు స్పష్టంగా ఉండదని చెప్తాం. అదేవిధంగా వేదిక మీద పెద్దలు యోధులు చాలా మంది ఉన్నారు. ఇంతమంది చెప్పాలని అసలు సమయం అంతా దానికి పోతుంది కాబట్టి వేదిక మీద పెద్దలు, వేదిక మీద పెద్దలు అంతా పోరాటం కనిపిస్తున్నారు. అందరికీ నమస్కారం. సమాచార చట్టం మీద అది ఎలా వచ్చింది, దానివల్ల లాభాలు ఏమిటి, హక్కులు ఏమిటి, విధులు ఏమిటి, భవిష్యత్తు పరిణామాలు ఏంటి, దానివల్ల వచ్చిన ఫలితాలు ఏంటి, చాలా మంది వాళ్ళు తమ అనుకూలంగా వివరించారు. నేను కేవలం ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ ఈ ఒక్క అంశం మీద మాత్రమే ఒక 2 నిమిషాలు మాట్లాడారు. మీరు చాలా మంది తెలుసుకుంటా సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంతో మంది మేధావులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, విద్యావంతుల పోరాటం తర్వాత 2005లో కాంగ్రెస్ హయాంలో మన సమాచార చట్టం లభించింది. 2005 ముందు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, సమాచార చట్టం ప్రతి తెలియదు, అసలు ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు మనకి తెలిసేవి కావు. ఒక దశలో రాజీవ్ గాంధీ గారు స్వయంగా ఏంటంటే మేము ₹1 ఖర్చు పెడితే లబ్ధిదారునికి 12 పైసలు మాత్రం పోతుంది, 85 పైసలు దుర్వినియోగం ఆవేదన చెందుతున్నారు. అలాంటి దశలో మన్మోహన్ సింగ్ గారు, మన సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు మనకు సమాచార చట్టం ఇచ్చారు. సమాచార చట్టం చేయడే కాకుండా దాన్ని విస్తరించడానికి, పరిశీలించడానికి అనేక కార్యక్రమాలు చేశారు. రాష్ట్ర స్థాయి కమిషన్లు, జాతీయ స్థాయి కమిషన్లు, జిల్లా మానిటరీ కమిటీ మెంబర్లు, ఇలా అనేక కార్యక్రమాలు చేసి సమాచార చట్టం కోసం ఆ ప్రభుత్వాలు చాలా పనిచేసాయి. దానివల్ల కొంత మేరకు ఫలితాలు వస్తున్నందుకు దశలో సమాచార చట్టం గురించి ప్రజల గురించి తెలుస్తున్న సమయంలో ప్రభుత్వాలు మారారు. ఒక్కసారిగా సమాచార చట్టం కుదేలపడింది. రాష్ట్రంలో, కేంద్రంలో వేరే ప్రభుత్వాలు రావడం, సమాచార చట్టం నిర్భయంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయిలో కమిషనర్ ఎవరినో తెలియని పరిస్థితి. ఉదాహరణకు వర వెంకటేశ్వర గారు రాష్ట్ర ప్రధాన కమిషనర్ ఉన్నప్పుడు అనేక సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కరించడం, అటు అధికారులకు నష్టం జరగకుండా ప్రజలకు లబ్ధి చేసిన సంఘటన ఇప్పుడు వారి ఉపన్యాసాలు చెప్తాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం సమాచార కోర్టు ఆదేశాల మేరకు కోర్టు మట్టుకాయల విషయంగా సమాచార చట్టం కమిషన్ నియమించింది. కానీ వాళ్ళని కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. ఆశించి బయటికెళ్ళేది లేదు, ఏ సమాచార చట్టం సదస్సులో ప్రసంగించేది లేదు, అసలు వెళ్ళవద్దు బయటికి. మనం వెళ్ళి అనేక మంది, కొంతమంది జర్నలిస్టులు, ముఖ్యమైన నాయకులు కూడా కమిషనర్లు అయ్యారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రమ్మంటే లేదండి మా నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, అందువల్ల మేము ఆడికి రాలేమండి స్పష్టంగా చెప్తే నీరు గారు పెట్టిన సంఘటన అనేక ఉన్నాయి. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖాళీగా ఉన్న కమిషన్ అతి త్వరలో వేస్తామని సమాచార చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మనకు సమాచార చట్టానికి మరి ప్రస్తుతం ఇది పరిస్థితి. భవిష్యత్తు ఏమిటంటే రాష్ట్రంలో ఎలా ఉందో కేంద్రం అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఇప్పుడు వేరే అనుకోకండి, ఇది సమాచార వికాస్ సంస్థ అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. సమాచార హక్కు చట్టం పరిరక్షణ ఎవరి వల్ల జరుగుతుందంటే కాంగ్రెస్ వల్ల జరుగుతుంది.
మరి కాంగ్రెస్ లో జరుగుతున్న దాన్ని కాపాడుకోవచ్చు అంటే కాంగ్రెస్ కాపాడుకోవాలి, సమాచార చట్టాన్ని పరిరక్షించుకోవాలి. అందుకు అనుకూలమైన ప్రభుత్వాలు ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద. రాష్ట్రంలో ఎలా అనుకున్నాం, త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో కూడా కాంగ్రెస్ గెలిపించాల్సిన బాధ్యతను అందరి మీద తెలియజేస్తూ ఈ అవకాశం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో సీనియర్ జర్నలిస్ట్ గా వారు విధానం అందరికీ తెలిసిందే. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలందరూ